రియల్మీ వాళ్ళు ఇంకొక కొత్త ఫోన్ అయితే లాంచ్ చేశారు. ఇవాళ రియల్మీ 15T అయితే లాంచ్ చేశారు. ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ వచ్చేప్పటికి డిస్ప్లే సైజ్ వచ్చేప్పటికి 6.57 ఇంచ్ 120 Hz రిఫ్రెష్ రేట్ ఫుల్ హెచ్డి AMOLED డిస్ప్లే అయితే వస్తుంది. డిస్ప్లే బ్రైట్నెస్ వచ్చేప్పటికి 4000 నిట్స్ అయితే వస్తుంది. బ్యాక్ కెమెరా వచ్చేప్పటికి 50+2 మెగాపిక్సెల్ అయితే ఇస్తున్నారు. ఫ్రంట్ వచ్చేప్పటికి 50 MP సెల్ఫీ కెమెరా అయితే వస్తుంది. మొబైల్ వచ్చేప్పటికి బ్యాటరీ వచ్చేప్పటికి 7000 mAh బ్యాటరీ 80 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది. బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఛార్జర్ వచ్చేప్పటికి. ఇది ఐపీ రేటింగ్ వచ్చేప్పటికి IP66, IP68, IP69 అయితే వస్తుంది. ప్రాసెసర్ వచ్చేప్పటికి డైమెన్సిటీ 6400 మ్యాక్స్ ప్రాసెసర్ అయితే వస్తుంది. ఓఎస్ అప్డేట్స్ వచ్చేప్పటికి 3 years ఓఎస్ అప్డేట్స్, 4 years వచ్చి సాఫ్ట్వేర్ అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు. ఈ ఫోన్ వచ్చేప్పటికి 3 కలర్స్లో అయితే వస్తుంది. స్లిమ్ డిజైన్తో అయితే తీసుకొస్తున్నారు ఈ మొబైల్ వచ్చేప్పటికి. ఈ మొబైల్ గురించి స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, స్పెక్స్ అయితే ఒకసారి క్లియర్గా చూడండి. మీకు ఇక్కడ చార్ట్లో అయితే పెడుతున్నాను. ఇప్పుడు ఈ ఫోన్కున్న బొక్కల గురించి మాట్లాడుకున్నాం. ఈ ఫోన్లో బ్యాక్ కెమెరాలో 4K రికార్డింగ్ అయితే సపోర్ట్ లేదు. బ్యాక్ కెమెరా నుంచి మీరు 180p 60 FPS వరకే వీడియో రికార్డింగ్ అయితే చేసుకోగలరు. ఫ్రంట్ కెమెరాలో కూడా అదే పరిస్థితి. 180p 60 FPS వరకే మీరు ఫ్రంట్ కెమెరాలో వీడియో రికార్డింగ్ అయితే చేసుకోగలరు. ఒక 50 మెగాపిక్సెల్ అనే ఫ్రంట్ కెమెరా ఒకటి హైలైట్ చేస్తున్నారు. 7000 mAh బ్యాటరీ అనేది తెప్పించి ఇంకేం లేదు ఈ ఫోన్లో. ఇంకొక డ్రాబ్యాక్ వచ్చేపాటికి ఈ ఫోన్లో వచ్చేపాటికి మీరు యూట్యూబ్లో 4K కంటెంట్ అయితే చూడలేరు. అదొక పెద్ద డ్రాబ్యాక్ ఇది వచ్చేపాటికి. బ్యాక్ సైడ్ ఏం 4K రికార్డింగ్ లేదు. యూట్యూబ్లో 4K కంటెంట్ అయితే మీరు ఎక్స్పీరియన్స్ చేయలేరు. ఇంకొక డ్రాబ్యాక్ వచ్చేప్పటికి ఇది BGMI 60 FPS వరకే గేమ్ని అయితే హ్యాండిల్ చేస్తుంది. ఇదైతే గేమింగ్కి అయితే మొబైల్ అయితే పనికి రాదు. ఈ ఫోన్ అయితే మీరు గేమర్స్ అయితే అసలు ఈ ఫోన్ వైపే చూడమాకండి. ఇంకొక డ్రాబ్యాక్ వచ్చేప్పటికి ప్రైస్ ఎంత పెట్టారనుకుంటున్నారు? ప్రైజెస్ వచ్చేప్పటికి 8GB RAM 128 వచ్చేప్పటికి 21,000 అయితే పెట్టారు. 8GB RAM 256GB వచ్చేప్పటికి 23,000 అయితే పెట్టారు. 12GB RAM 256GB వచ్చేప్పటికి 25,000 అయితే పెట్టారు. ఒక 2,000 కార్డ్ డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కానీ ఈ ప్రైస్కి అయితే నేనైతే ఈ మొబైల్ని అయితే సజెస్ట్ చేయను. కేవలం 14-15 వేల లోపే వచ్చే ఫోన్ ఇది. ఈ ఫోన్లో కేవలం వీళ్ళైతే సెల్ఫీ కెమెరా 50 MPని బ్యాటరీని ఒకటి హైలైట్ చేసి అయితే తీసుకొస్తున్నారు. ఆ ప్రైస్కి అయితే ఇది వర్త్ అయితే కాదు. గేమింగ్ కూడా పనికిరాదు ఈ మొబైల్ వచ్చేప్పటికి. ఈ ఫోన్లో అయితే చాలా బొక్కలు అయితే ఉన్నాయి. మీరు ఈ ఫోన్ కొనుక్కునే దానికన్నా కొంచెం మనీ యాడ్ చేసుకుని 2,000-3,000 యాడ్ చేసుకుని P4 Proనే కొనుక్కోవచ్చు. ఆ P4 Proలో వచ్చేప్పటికి 7000 mAh బ్యాటరీ, 80 watts ఫాస్ట్ ఛార్జింగ్, బెటర్ కెమెరాస్, బెటర్ డిస్ప్లే, ప్రాసెసర్ వచ్చేప్పటికి 7 Gen 4 అయితే వస్తుంది. గేమింగ్ కూడా చాలా బాగుంటుంది. 2,000-3,000 వేరియేషన్ ఉంది. రియల్మీ P4 Pro ప్రైజింగ్ వచ్చేప్పటికి 8,128 వచ్చేప్పటికి 25,000 అయితే ఉంది. ఫ్లిప్కార్ట్ కార్డ్ యాక్సెస్ క్రెడిట్ కార్డు ఉంటే 4,100 కార్డ్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. కేవలం 20,900కే వస్తుంది ఇది. 8GB RAM 256GB వచ్చేప్పటికి 27,000 అయితే పెట్టారు. కార్డ్ డిస్కౌంట్తో మీకు 22,799 రూపీస్కి అయితే వస్తుంది. 4,200 బ్యాంక్ డిస్కౌంట్ అయితే ఇచ్చారు ఫ్లిప్కార్ట్ యాక్సెస్ క్రెడిట్ కార్డు మీద. 12GB RAM 256GB వచ్చేప్పటికి 29,000 అయితే పెట్టారు. కార్డ్ డిస్కౌంట్తో కలిపి 4,300 ఫ్లిప్కార్ట్ యాక్సెస్ క్రెడిట్ కార్డు మీద ఆఫర్ అయితే పెట్టారు. కేవలం మీకు 24,700కే వస్తుంది. ఇది బెటర్ డీల్ కదా. నేనైతే కొన్ని రోజులు ఆగండి, సేల్స్ అయితే వస్తున్నాయి. సేల్స్లో చూసి అయితే కొనుక్కోండి. ప్రజెంట్ అయితే ఏ ఫోన్స్ కొనమాకండి. నా సజెషన్ అయితే అదే. సేల్స్లో అయితే టార్గెట్ చేయండి. వీడియో ఇప్పటివరకు చూసారంటే నేను నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేస్తాం అయితే మర్చిపోమాకండి.